అన్న భారతీయుడు 1 చూసారా మీరు? భారతీయుడు 1 అంటే మేము చిన్నప్పుడు చూసినాం. అది చిన్నగా ఉన్నప్పుడు అదే మేడం, అది మేము చిన్నగా ఉన్నప్పుడు టీవీలో చూసినాం. అప్పుడు సాంగ్స్ అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్లాక్ బస్టర్ సాంగ్స్, ఒక ప్రతి సీన్ చూసినా మనకు ఒక ఎమోషన్స్, అంటే ఒక్కొక్క డబుల్ యాక్టింగ్ ఉంటారు కమల్ హాసన్. అలా ఫస్ట్ కొడుకు లాస్ట్ చనిపోయి మళ్ళీ ఈయననే ఉంటాడు. ఆ సీన్స్ చూస్తుంటే మనకి ఒక ఇన్స్పిరేషన్. అంటే భారతీయుడు అంటే ఒక అవినీతి అంటే ఇలా ఉండొద్దు, అవినీతిలో చూస్తే అంటే ఇలా కాకుండా ఒక అప్పట్లో సెన్సేషన్. అది ఒక భారతీయుడు అంటే ఒక హిందీలో, తెలుగులో, తమిళ్లో వరల్డ్లో సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కొట్టింది. అలానే భారతీయుడు 2 సినిమా తీసిర్రు. కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా తేడా. అంటే ఇప్పుడున్న జనరేషన్ దగ్గర సినిమా తీయాలి అంటే అవినీతి కోసమే తీసిరు. సేమ్ క్యారెక్టర్ అక్కడ కూడా. సినిమాలో స్టోరీ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక ఫైట్స్ తప్ప ఒక సిద్ధార్థ సెంటిమెంట్ ఒకటి ఆడాలో పెట్టిరు, అదొకటి బాగుంది. కాకపోతే స్టోరీలో ఎమోషన్స్ లేవు, అంటే ఫీలింగ్స్. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఒక అవినీతి అంటే ఇట్లా భయపడాలి, ఒక లంచం తీసుకుంటే భయపడాలి, అలాంటి ఫీలింగ్స్ అని ఇప్పుడున్న జనరేషన్ లేవు. అంటే అట్లా భయం పుట్టేటట్టు సినిమా తీస్తుంటే ఇలా భారతీయుడు సినిమా 2 ఒక బ్లాక్ బస్టర్ ఉంటుండే. ఎందుకంటే శంకర్ గారు ఎందుకు ఇలా తీస్తున్నారు మీరు సినిమా? లాస్ట్ టైం మేము ఒక ఐ సినిమా కూడా డిసప్పాయింట్ అయినాం. కాకపోతే ఈ సినిమా కూడా మేము ఎంతో బ్లాక్ బస్టర్ కొడతాం మేము అనుకున్నాము. కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ చేసారు సార్. మీరు వచ్చే 3 అయినా మంచి బ్లాక్ బస్టర్ తీయండి సార్, మీరు మంచి తీయని. ఒకటే 100% చెప్తున్నాను, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడదగ్గ సినిమా ఇది. డ్యూరేషన్ ఎక్కడ బోర్ కొట్టలేదు సార్. 3 అవర్స్ ఉన్న అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అంటే ఒకటే మిస్ అయింది సార్, నా చిన్నప్పుడు ఇప్పుడే చూసాను ఈ భారతీయుడు మూవీ. అందులో మసాలాలు ఇయ్యే సాంగ్స్, శంకర్ గారు ఒక సాంగ్ తీసినా అది హైలైట్ అవుతుంది. ఆ సాంగ్స్ అయితే కొద్దిగా మిస్ అయ్యింది నేనైతే. మాకు సాంగ్స్ లేకుండా సినిమా తీస్తున్నారు కదా ఇప్పుడు జనరేషన్ అంతా, అట్టగా ఆ కోవలోనే వెళ్ళినట్టు ఉన్నారు ఆయన కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది సార్. నెక్స్ట్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ కూడా మార్వలస్ సార్. ఆయన గురించి మాట్లాడే రేంజ్ కానీ ఇదంతా మనకు లేదు. చెప్పేవాళ్ళు ఏంటంటే పార్ట్ 3కి ఎండింగ్ బాగా చూపించారు, పార్ట్ 3లో ఇంకా బాగుంటుంది. పార్ట్ 2 అంటే పార్ట్ 3 అంటే పార్ట్ 2కే బాగుంది కదా సార్. అంటే హింట్ ఇచ్చారు పార్ట్ 3 కూడా ఇంకా పార్ట్ 3 కూడా ఉంటుంది సార్. అంటే ఈ లంచాల గురించి ఇంకా కొద్దిగా ఏమన్నా పెరగచ్చు. ఇప్పుడు అయితే లంచాలు ఇవన్నీ టచ్ చేశారు, ఇలాగ సంపాదించి ఎంతమంది ఫ్యామిలీలు పోగొట్టుకుంటున్నారు. ఈ సమాజాన్ని అయితే మనం మార్చలేము. కానీ దీన్ని చూసి మెసేజ్ ఏమిటంటే సార్, దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో కానీ ఎవరన్నా అవినీతి చేస్తే మనమే పట్టించాలన్నది. ఇప్పుడున్న టెక్నాలజీ సెల్ వాడేసి మనమే ఎలా పట్టిస్తే ఎంత సమాజానికి మంచి చేస్తాం అన్నది బాగా చూపించారు. నెక్స్ట్ జనరేషన్ అంతా అదే నేర్చుకుంటారు సార్. ఇప్పుడు వరకు ఏదో అవినీతి జరిగింది, జనరేషన్ అన్న మారుతుందని కోరుకుంటున్నాను. సినిమాలో ఏముండదు. నాకు ఫస్ట్ పార్టే బాగుంది, సెకండ్ పార్ట్ మనం ఎంత అనుకున్నా అంత లేదు. సినిమాలో ఎక్కువ సీన్స్ కూడా సిద్ధార్థదే ఉందన్నమాట. నేను అనుకున్నా ఏంది మూవీలో సిద్ధార్థనే హీరో అనిపించింది. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది. ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదు, బయటోడు చేస్తే తప్పు అన్నమాట. కమ్ బ్యాక్ అన్నారు, కమ్ గో అంటారు అన్నమాట. ఇండియా మొత్తం కమ్ బ్యాక్ అంటది కమల్ హాసన్ది, మళ్ళీ ఇండియా మొత్తం గో బ్యాక్ అంటది. ఎందుకు అంటే సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోతుంది అన్నమాట. నీ వల్ల చనిపోయిందని అంటే నీ వల్ల చనిపోతే నువ్వు గో బ్యాక్ అంటావా? అంటే మీ ఇంట్లో తప్పు చేస్తే తప్పు కాదు, అది తప్పు జరిగితే. వాళ్ళ నాన్న పెద్ద లంచగొండిపోయా, వాళ్ళ నాన్న పట్టేస్తాడు, వాళ్ళ అమ్మ చనిపోతుంది అన్నమాట. అంటే చనిపోయినందుకు ఇంకా కమల్ హాసన్ కారణం అని అందరూ అనుకుంటారు. ఇండియా మొత్తం అని తనిమిద్ది. అది సినిమా అయితే బాగుంది బాగా, 1 టైం వాచ్. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏముండదు. అండ్రూక్ మ్యూజిక్ అంటవా జైలర్లో ఉన్నంత బాగుంటుంది అనుకున్నా, కానీ ఇందులో అంత లేదు. ఏ సాంగ్ కూడా అంత పాపులర్ కాలేదు ఇందులో. సో భారతీయుడు 2 మార్కెటింగ్ ఏం చేశారు అని అంటే సేనాపతి క్యారెక్టర్ని మార్కెట్ చేశారు. బట్ భారతీయుడు 2లో సేనాపతి క్యారెక్టర్కి భారతీయుడు 2కి ఎటువంటి పొసగులు లేవు, లింకులు లేవు. పార్ట్ 3లో ఉంది సేనాపతి. ద ఒరిజినల్ క్యారెక్టర్ విల్ బీ రివీల్డ్ 2025 విత్ సేనాపతి. అండ్ వన్ మోర్ థింగ్, సినిమాకి ప్లస్ పాయింట్ ఏంది అని అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. అనిరుద్ధ్ గారు కూడా ఒక ప్లస్ పాయింటే. ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతే మనకు తెలియదు. అంటే హై లెవెల్ ఏం పోదు, రొంబ బడా పెరియ పడం కాదు. ఇట్స్ పడం భారతీయుడు 2 కేవలం మన పడం, దట్స్ ఇట్. ఎందుకంటే కథ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ ముందుకు పెట్టి ఇంటర్వెల్ది ఎన్నికి పెట్టింటే కూడా కథ ఇంకోలాగా ఉండేది. సో అది ఒక ఫీలింగ్లో వచ్చేది. అండ్ ఇంకో పార్ట్ 1లో ఏమవుతుంది అని అంటే ఎక్కడ కూడా భారతీయుడు ఎమోషన్తో కాడు, ఎమోషన్ తగలదు. పార్ట్ 2లో నాకు ఎమోషన్ తగులుతుంది. అండ్ కమ్ బ్యాక్ ఇండియన్ అని అన్నప్పుడు ఏదైతే ఎమోషన్ ఉంటుందో చూసావా, అక్కడ లోపించింది. దిస్ ఈజ్ ద మెయిన్ నెగిటివ్. కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు అది ఎట్లుండో తెలుసా, అది మా నిజంగా అనేలా ఉండాలి. కానీ అదేదో జస్ట్ కమ్ బ్యాక్ ఇండియన్ ఒక హ్యాష్ట్యాగ్ పెట్టేస్తా అంటే అక్కడ దట్ మెయిన్ నెగిటివ్ అదే. అండ్ ఇంకో నెగిటివ్ తెలుసా, తల్లి చనిపోతే ఎమోషన్ ఉంటుంది చూసావా. కనీసము గ్లిజరిన్ వాడితే అన్న కంటికి కన్నీరు వస్తుంది కదా, గ్లిజరిన్ వాడితే అన్న అది కూడా ఒక ఎమోషన్, అది కూడా ఒక నెగిటివ్ వచ్చేసింది.
అండ్ ఇంకోటి ఏంటంటే సేనాపతి క్యారెక్టర్ కొద్దిగా మేకప్ ఏదైతే ఉందో సేనాపతి క్యారెక్టర్ రివీల్ చేసేటప్పుడు ఆయన ఎన్ని కేజెస్ ఉన్నాడు, ఆయన బైసెప్స్ ఏంది, మజిల్స్ ఏంది అవి చూపిలా. ఇందాక ఒక పర్సన్ అన్నాడు సేనాపతికి మేకప్ సరిగ్గా సరిపోలేదు అని చెప్పేసి. ఓకే 70% ఓకే, 100% ఎవరు చేయలేరు.